హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్హెచ్ఎస్ నుంచి కన్వీనర్ కోట ఎంబీబీఎస్ రౌండ్ 2 అలాట్మెంట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో మీకు సీట్ వచ్చిందా రాదా ఎలా చెక్ చేసుకోవాలి, కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, అప్గ్రేడ్ అవుతే ఏం చేయాలి, అప్గ్రేడ్ అవ్వకపోతే ఏం చేయాలి, కట్ ఆఫ్ ఎలా ఉంది అనేది పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉండి మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. సో ఫ్రెండ్స్, మనకు రౌండ్ 2కి సంబంధించి ఇవ్వకపోతే బాగుండేది. రౌండ్ 3 తర్వాత ఇస్తే అయిపోయేది. ఆల్ ఇండియా కూడా రౌండ్ 3 తర్వాత ఇస్తే అయిపోయేది, కానీ ముందుగానే ఇచ్చేస్తారు. సో రౌండ్ 2కి సంబంధించి అలాట్మెంట్స్ అనేవి ఇచ్చేసారు. కన్వీనర్ కోటాకి సంబంధించి, మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేశారు, దాని తర్వాత ఇస్తారు. సో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు రిపోర్ట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 3 PM 3 అక్టోబర్ 2024. అంటే మనకు ఆల్ ఇండియా కోట రౌండ్ 3 కన్నా ముందే సో ఇక్కడ స్టేట్ కోట రౌండ్ 2 రిపోర్టింగ్ అనేది అయిపోతుంది. క్లాస్ అనేవి 14th అక్టోబర్ 2024 నుంచి రన్ అవ్వబోతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది పీడిఎఫ్, ఓకేనా. ఈ పీడిఎఫ్లో ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి మీ ర్యాంక్ ఎంటర్ చేసిన, మీ రూల్ నెంబర్ ఎంటర్ చేసిన, మీ నేమ్ ఎంటర్ చేసిన, మీ జెండర్ అంటే మీకు మీ ర్యాంక్ ఎంటర్ చేస్తే, ఓకేనా, మీ ర్యాంకు, రూల్ నెంబర్, స్కోర్, నేమ్, ఈ 4 ఏవి ఎంటర్ చేసినా మీకు సీట్ వచ్చిందా లేదా తెలుస్తుంది, ఓకేనా. సీట్ వచ్చిందా రాలేదా తెలుస్తుంది. సో సీట్ వచ్చిందా రాలేదా పక్కన చూడండి, phase 1 phase 2 అని ఉంటుంది, ఓకేనా. phase 1 phase 2 అని ఉంటుంది, చెక్ చేసుకోండి. phase 1 అని ఉందా, phase 2 అని ఉందా. phase 1 అని ఉంటే ఏం చేయాలి, phase 2 అని ఉంటే ఏం చేయాలి అనేది మాట్లాడుకునే ముందు మనకు ఏయుకు సంబంధించి కట్ ఆఫ్ 608, ఓకేనా. ఎస్వికు సంబంధించిన కట్ ఆఫ్ 593, ఓసీ, ఓకేనా, ఓసీ కట్ ఆఫ్ అనమాట. సో ఇక్కడ మనకు 650 నుంచి 608 అయింది. సో నేను వీడియోలో చెప్పాను చూసారా, 7 to 8 మార్క్స్ తగ్గొచ్చు అని చెప్పాను. ఎగ్జాక్ట్గా చెప్పలేము, కానీ 6 to 7 to 8 మార్క్స్ తగ్గుతుంది అని చెప్పాను, అంతే తగ్గింది, ఓకేనా. 608 కట్ ఆఫ్. సో అదేవిధంగా 593 కట్ ఆఫ్, ఓకే. సో ఈ విధంగా మనకు ఓసీ కట్ ఆఫ్ ఉంది. సో ఇందులో కట్ ఆఫ్ సంబంధించి నెక్స్ట్ వీడియో చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ వీడియో చేస్తాను, మీరు చెక్ చేసుకోండి. మీకు సేమ్ కాలేజ్ ఉందా లేకపోతే కాలేజ్ మారిందా, phase 1 అని ఉందా, phase 2 అని ఉందా, అండ్ సేమ్ అదే కాలేజ్ ఉంటే అలాట్మెంట్ మారిందా. నిన్న వీడియో చేశాను ఒకటి, అలాట్మెంట్ మారుతుంది అని. ఇప్పుడు మీకు అర్థమవుతుంది మీ అలాట్మెంట్ ఏం మారింది అనేది, ఓకే. చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటి పాయింట్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది, జాయిన్ అయ్యాను, రౌండ్ 2 అప్గ్రేడేషన్ పెట్టుకున్నాను, అప్గ్రేడేషన్ అయ్యింది, వేరే కాలేజ్కి అప్గ్రేడేషన్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే రౌండ్ 1 కాలేజ్కి వెళ్ళాలి, కస్టోడియన్ లెటర్ తీసుకోవాలి, మీరు కట్టిన ఫీజు మొత్తం తీసుకోవాలి, కస్టోడియన్ లెటర్, మీరు కట్టిన ఫీజు తీసుకొని రౌండ్ 2 కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. 3rd అక్టోబర్ 2024 లోపు రిపోర్ట్ చేయాలి. ఎవరికైతే స్టూడెంట్స్కి అప్గ్రేడ్ అయ్యిందో, రౌండ్ 1 కాలేజ్ నుంచి రౌండ్ 2 కాలేజ్కి అప్గ్రేడ్ అయిందో, లేదు సార్ ఇప్పుడు నాకు రౌండ్ 2కి అప్గ్రేడ్ అయింది, నేను రౌండ్ 1 కాలేజ్లో ఉండాలనుకుంటున్నా అంటే ఛాన్స్ లేదు. సీట్ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది, వేరే వాళ్ళతో ఫిల్ అయిపోయింది, ఇంకా మీకు ఛాన్స్ లేదు. రౌండ్ 2 కాలేజ్ ఫైనల్ అనమాట. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరు మీకు, కేవలం కస్టడీని ఇస్తారు. సార్ నా దగ్గర ఆల్రెడీ కస్టడీని ఉంది సార్, నేను మళ్ళీ రౌండ్ 1 జాయిన్ అయిన కాలేజ్కి వెళ్ళాలంటే ఫీజు కోసమైనా వెళ్ళాలి, లేకపోతే కాలేజ్ రౌండ్ 1లో రిపోర్ట్ చేసిన ఓల్డ్ కాలేజ్ ఉంటుంది కదా, ఆ కాలేజ్ అడ్మినిస్ట్రేటర్కి కాల్ చేయడానికి ట్రై చేయండి, ఓకే. కాల్ చేయడానికి ట్రై చేయండి. ఇది రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి అప్గ్రేడ్ అయిన క్యాండిడేట్స్. సెకండ్ క్యాండిడేట్స్, రౌండ్ 1లో సీట్ వచ్చింది, వెబ్ ఆప్షన్ పెట్టాము, సీట్ వచ్చింది, రిపోర్ట్ చేసాము, రౌండ్ 2 అప్గ్రేడేషన్ పెట్టాము కానీ అప్గ్రేడ్ అవ్వలేదు, ఓకేనా. రౌండ్ 2 అప్గ్రేడేషన్ పెట్టాము కానీ అప్గ్రేడ్ అవ్వలేదు. మీరు మీ యొక్క అలాట్మెంట్ డీటెయిల్స్ ఏమైనా చేంజ్ అయ్యాయా, పక్కన phase 2 అని వచ్చిందా, ఓకేనా, పక్కన phase 2 అని వచ్చిందా. ఒకవేళ phase 2 వచ్చి అలాట్మెంట్ డీటెయిల్స్ అనేవి చేంజ్ అవుతే అలాట్మెంట్ లెటర్, రౌండ్ 2 అలాట్మెంట్ లెటర్ మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి. సేమ్ కాలేజ్ ఉన్నా డౌన్లోడ్ చేసుకోవాలంటే సేమ్ కాలేజ్ ఉన్నా కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ డౌన్లోడ్ చేసుకొని మీ కాలేజ్ మెయిల్కి మెయిల్ పెట్టండి, లేదంటే మీ కాలేజ్ వాళ్ళకి కాల్ చేయండి. కొన్ని కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే రమ్మంటారు, కొత్తగా వచ్చిన అలాట్మెంట్ ఉంటుందా, సేమ్ కాలేజే, రౌండ్ 1 కాలేజే, రౌండ్ 2 కాలేజ్ సేమ్ కాలేజ్ ఉంటుంది, అంటే అప్గ్రేడేషన్ అస్సలు అవ్వదు. అది రీటైన్ వాళ్ళకైనా, ఫస్ట్ ఆప్షన్ వచ్చిన వాళ్ళకైనా, అండ్ రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి అప్గ్రేడేషన్ అవ్వని వాళ్ళకైనా మీ అలాట్మెంట్లో అలాట్మెంట్ కేటగిరీ అండ్ ఫేజ్ మారుతుంది, ఓకేనా. ఫేజ్ మారుతుంది. అలాంటి వాళ్ళు కొత్తగా అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోండి. వీళ్ళు కూడా అలాట్మెంట్ లెటర్తో పాటు కస్టోడియన్ వెళ్ళి తీసుకెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది. సో రౌండ్ 2లో కూడా అసలు అప్గ్రేడ్ అవ్వని వాళ్ళు కూడా
అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఏముందని చెక్ చేసుకొని మీ కాలేజ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. కొన్ని కాలేజీలు రమ్మంటారు, కొన్ని కాలేజీలు వద్దంటారు. సో వద్దన్న కాలేజీలకు మెయిల్ చేయండి, రమ్మన్న కాలేజీలకు వెళ్ళండి. ఓకేనా? ఇది థర్డ్ పాయింట్. రౌండ్ 1లో సీట్ రాలేదు, రౌండ్ 2లో ఫ్రెష్గా అలాట్ అయింది. ఫ్రెష్గా అలాట్ అయితే లాగిన్లోకి వెళ్ళి 10,600 రూపీస్ పే చేసి ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి ఒరిజినల్ డాక్యుమెంట్స్, బాండ్స్, ఫీ అనేది పే చేయాలి. ఒకవేళ మేము పే చేయము, మేము రిపోర్ట్ చేయము, ఈ కేసులో మేము రిపోర్ట్ చేయమంటే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఏంటి సార్ మేము రౌండ్ 1 రిపోర్ట్ చేసినాం కదా, ఇప్పుడు కూడా మళ్ళీ ఫ్రెష్గా రిపోర్ట్ చేయాలన్నా? చేయాలి, కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. కాకపోతే మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండవు. ఫ్రెష్గా అలాట్మెంట్ అయిన వాళ్ళు ఫ్రెష్గా సర్టిఫికెట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వెళ్ళి అలాట్మెంట్ అనేది సబ్మిట్ చేయాల్సి వస్తుంది, ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఇది మనకు అలాట్మెంట్ ప్రాసెస్, రౌండ్ 2కు సంబంధించిన అలాట్మెంట్ ప్రాసెస్. రౌండ్ 2లో కొత్తగా అలాట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ ఆల్ ద బెస్ట్. మీకు ఏ కాలేజ్ అలాట్ అయింది, మీకు కొత్తగా అలాట్ అయిందా, రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి అప్గ్రేడ్ అయిందా, రౌండ్ 1 నుంచి అదే రౌండ్ 1లో కేటగిరీ మారిందా, ఫేజ్ కూడా మారిందా? ఓకేనా? ఫేజ్ కూడా మారిందా చెక్ చేసుకోండి. ఓకేనా? ఫేజ్ 1 అని ఉన్నది, వాళ్ళకి మారలే. ఫేజ్ 2 అని ఉంది, చూడండి మారింది. ఆల్మోస్ట్ ఫేజ్ 2 ఉంటుంది, కొంతమందికి ఫేజ్ 1 ఉంటుంది. ఓకేనా? ఫేజ్ 1 ఉంటే అలానే ఉంటుంది, ఫేజ్ 2 అంటే మారినట్టు. సో మనకు బీసీడీ లాంటి వాళ్ళకైతే ఒక మార్క్ కూడా తగ్గలేదు. ఓపెన్లో మాత్రమే 7 to 8 మార్క్స్ అయితే కట్ ఆఫ్ అనేది డౌన్ అయింది. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.